శశిరేఖాస్ ఆర్ట్స్కి స్వాగతం. ఈరోజు మనం డ్రెస్కి చేతులు ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. డ్రెస్ టాప్స్కి కానీ కుర్తాలకి కానీ ఫ్రాక్స్కి కానీ దేనికైనా కూడా చేతులు ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఈరోజు నేను చుడీదార్ డ్రెస్కి స్లీవ్స్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. మనం రెడీమేడ్ కొన్నప్పుడు ఒక్కొక్కసారి హ్యాండ్స్ అటాచ్ చేయకుండా ఇలా విడిగా వస్తాయి. సో వాటిని మనం ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు రెండు వైపులా. సో రెండు సమానంగా ఉంటాయి. సో ఇక్కడ దీనికి ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఇక్కడ సెంటర్ చూసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ మార్క్ చేశాను. జస్ట్ చాక్ పీస్తో ఇక్కడ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది సెంటర్. ఈ సెంటరు ఈ షోల్డర్ దగ్గరికి రావాలి. సో ఇలా దీన్ని తిరగతీసి ఇక్కడ ఇలా పెట్టి ఈ షోల్డర్ని ఇక్కడ ఈ షోల్డర్ సెంటర్ ఆఫ్ ద షోల్డరు, ఈ షోల్డర్ మధ్య భాగం, తర్వాత ఇక్కడ మనం మార్క్ చేసుకున్న ఇది రెండు సమానంగా ఇలా పట్టుకుని సెంటర్కి పెట్టుకుని ఇలా ఇక్కడ దాకా పెట్టుకోవాలి. ఇది ఎక్స్ట్రా పీస్ అనమాట, దీన్ని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా చివరి దాకా కుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ వైపుకి కొట్టాలి. ఈ వైపుకి ఇలా కుట్టాలన్నమాట రెండు వైపులా. అప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయచ్చు. మీకు ఇది కుట్టడం కష్టమైతే ఇక్కడ పిన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మధ్య మధ్యలో ఇంత దూరంలో, 1 అంగుళం దూరంలో, 2 అంగుళాల దూరంలో లేకపోతే పిన్స్ పెట్టుకున్నారంటే ఇది కదలకుండా ఉంటుంది, అప్పుడు కుట్టేచ్చు. కానీ ఇదంత కష్టమేం కాదు, చూపిస్తాను. ఇక్కడ డ్రెస్కి ఇలా వచ్చింది కదా, ఇక్కడ ఈ చేతి కింద ఇక్కడ నేను ఒక 2-3 కుట్లు విప్పుతాను ఇక్కడ, ఎందుకంటే మనం కుట్టేది ఇక్కడ దాకా వస్తుంది అందుకని. సో నేను ఇక్కడ 2-3 కుట్లు తీస్తున్నాను. ఒక సేఫ్టీ పిన్ కానీ సూది కానీ తీసుకుంటే ఈ కుట్లు ఈజీగా విప్పేయచ్చు అన్నమాట. ఇదిగో చూసారా, ఎంతో అవసరం లేదు, కొంచెం ఒక హాఫ్ ఇంచి నేను ఇక్కడ కుట్లు విప్పాను, తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం ఇలా అటాచ్ చేసేది ఇక్కడ దాకా ఈ చివరికంటా వెళ్తుంది అనమాట, అందుకని. ఓకే, నేను ఇక్కడ ఈ చేతి మధ్య భాగంలో ఇక్కడ నేను మార్క్ చేశాను. ఈ మార్క్ ఇక్కడ ఈ షోల్డర్ దగ్గరకి రావాలి. చూసారు, రెండు లోపలికి వచ్చాయి. ఇప్పుడు కుట్టిన తర్వాత పైకి ఇలా వస్తుందన్నమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ మొదలుపెట్టి ఇలా ఈ చివరికంట కుట్టుకుంటూ పెడతాను. ఇదిగో ఇక్కడ చూశారు కదా, ఈ షోల్డర్ పైనుంచి ఈ చేతి కింద వరకు కుట్టాను. చూసారా, మనం ఇక్కడ కుట్లు ఇప్పాం కాబట్టి ఇక్కడ ఈ చివరికంటా వెళ్ళడానికి కుదిరింది. సో ఇక్కడ దాకా నేను కుట్టాను. సో ఇప్పుడు ఇది ఎక్స్ట్రా పీస్ అనమాట, ఇది కట్ చేసేయచ్చు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చి మళ్ళీ ఈ షోల్డర్ దగ్గరే స్టార్ట్ చేసి నేను ఇలా ఈ చివరికి ఇటువైపు కంట కుడతాను, ఇటువైపు చివరి కంట కుడతాను అనమాట. ఓకే, ఇలాగా. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసి ఈ చివరి కంట కుట్టాను. అలాగే మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ పక్కకి ఇక్కడ దాకా కుట్టాను. చూసారు కదా, ఇలా కనిపిస్తుంది. రెండో కుట్టు కూడా వేసేసాను. ఎప్పుడు కూడా రెండో కుట్టు వేస్తే గట్టిగా ఉంటుందన్నమాట, ఊడిపోకుండా ఉంటుంది. అందుకని నేను రెండో కుట్టు కూడా అప్పుడే వేసేసాను. ఇప్పుడు ఇంకా దీన్ని జాయింట్ చేయాలి ఇలాగా. సో ఇప్పుడు నేను తిరగతీస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. మొత్తం డ్రెస్ అంతా తిరగతీస్తున్నాను. చెయ్యి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం, ఇక్కడ కుట్టాలన్నమాట. చూసారు కదా, ఈ రెండు ఇక్కడ జాయింట్ చేయాలి.
ఈ చేతి చివరి ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి ఇలా ఈ సైడ్ కుట్లోకి కలిపేయచ్చు. ఓకే, సో ఇది ఎక్కడికి ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి నేను ఈ కుట్టు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. నేను ఇదిగో చూశారు కదా, ఇలా కుట్టాను నేను. ఇది ఈ కుట్టు ఇక్కడ దాకా కుట్టేసాను, ఇక దీనిలో కలిపేశాను ఈ సైడ్లో. సో ఇది ఎక్స్ట్రా పీస్ అనమాట ఇప్పుడు. సో ఇక్కడి నుంచి ఇది కట్ చేసేయచ్చు. అంతే, సింపుల్. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా నేను రెండో వైపును కూడా, ఈ పక్కన కూడా నేను ఈ చేతులు ఈ చెయ్యి అటాచ్ చేసేస్తాను. అప్పుడు చూపిస్తాను ఎలా వచ్చిందను. ఇదిగో చూసాక రెండు వైపులా పూర్తయింది, ఇలా వచ్చిందనమాట. ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ చేతులు అటాచ్ చేసేటప్పుడు దాన్ని ఇలా స్ట్రెచ్ చేయొద్దు. స్ట్రెచ్ చేస్తే కొంచెం స్ట్రెచ్ అయిపోయి ఆ తర్వాత మనం ఇలా తిరగ తీసినప్పుడు ఈ పైకి కొంచెం ముడతలు కనిపిస్తాయి. కాబట్టి స్ట్రెచ్ చేయకుండా కొంచెం జస్ట్ అలా లూజ్గా పట్టుకుని కుట్టేయండి, అంతే. చూసారు ఇక్కడ చక్కగా నీట్గా ఎంత అందంగా వచ్చిందో. అంతే, ఇది చాలా ఈజీ. సో ఇప్పుడు మీకు తెలిసింది కదా డ్రెస్కి చేతులు ఎలా అటాచ్ చేసుకోవాలను. ఇంతే, చాలా ఈజీ. ఏ డ్రెస్కైనా ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి.